హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ మీడియా. నేను రాకేష్. ఈరోజు మాల కులానికి సంబంధించినటువంటి బాధితుడు నిజానికి నిజామాబాద్లో మొన్న గౌడ్స్కి సంబంధించినటువంటి ఇష్యూ మనం చూస్తూనే ఉన్నాం. వాళ్ళని రామన్ గుళ్ళకి రానియకపోవడం, ఆ తాళ్ళు కాలబెట్టడం అంతా చూసాం. అయితే అక్కడే ఎవరైతే ఈ వీడీసీ ఉన్నారో ఆ వీడీసీల మీద అట్రాసిటీ కేసు నమోదు చేసినటువంటి ఒక వ్యక్తి ఎందుకు అట్రాసిటీ కేసు నమోదు చేసిన అడిగేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న మీరు చెప్పండి, ఆ రోజు గౌడ్లను టెంపుల్లోకి రానియలేదు, ప్లస్ ఆ గౌడ్లకు సంబంధించినటువంటిది ఆ ఈత వనం ఏదైతే ఉందో దాన్ని కాల్చారు. అది గౌడ్స్కి ఉన్న వీడీసీకి సంబంధించిన కేసు కదా, అందులో మీరు అట్రాసిటీ కేసు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? అదేంటంటే నా పేరు దిబ్బా దేవదాస్, తాలారాంపూర్, ఏరియట్ల మండల్, నిజామాబాద్ డిస్టిక్. నేను ఒక ఎస్సీ మాల కులానికి చెందిన గీతా కార్మిక వృత్తిని నేను చేసుకునేటటువంటి వ్యక్తిని. నాకెందుకంటే ఆ వ్యవసాయం ఉన్నది, చెట్లు ఉన్నాయి, ఏదో తాగడానికి కొరకు నేను దీనికి సంబంధించి వృత్తికి చేస్తున్నా. చేయంగా ఏమైపోతున్నదంటే ఒక అర్థాలై ఒక 20 రోజులు అయిన తర్వాత పెద్ద మనిషి వెనక గస్తీ కాసుడు జరిగింది అన్నట్లు. అంటే పెద్ద మనిషి వెనక ఒక 2 చొప్పున కైకెళ్ళే కాచి పురుగులను రానివ్వకుండా వచ్చిన వాళ్ళను ఇట్లా చిత్రహింసలు పెట్టుకుంటూ మాట్లాడడం జరుగుతుండే అన్నట్లు. అట్లా ఒక వారం 10 రోజులు అయిన తర్వాత నా దగ్గర మా చెట్లలో మా సొంత భూమిలోనే చెట్లను గీసుకుంటా మేము అక్కడ పొరుగు రోజులకి 4 అత్తే అక్కడ కళ్ళు గీసుకొని మేము తాగుతున్నాం అన్నట్లు. తాగంగా ఒక పెద్ద కుల పైన ఒక రెడ్డిస్ అనేటటువంటి ఆయన నా దగ్గరికి వచ్చి 8:30కు అప్పటికే మా దగ్గరికి వచ్చి వీడియో తీసుకొని పోయాడు. ఎందుకు తోలుకొస్తున్నావు, ఈ మందిని నువ్వు రావద్దు కదా, రావద్దు కదా అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆయన వీడియో తీసుకుంటే మేము కూడా వీడియో తీసుకున్న తర్వాత ఇక గస్తీ కాసుడుగా దాదాపు 1-2 ప్రాంతంలో గస్తీ కాసే టైం అయిపోయింది అన్నట్లు. అయిపోయిన తర్వాత మళ్ళీ 12:30-1 ప్రాంతంలో మళ్ళీ నా దగ్గరికి వచ్చాడు. ఒక 2 పెద్ద మనుషులను తీసుకొని ఇతను రాజకుమార్ రెడ్డి అనేటటువంటి అతను వచ్చి మీరు ఎందుకు వచ్చారు కళ్ళుకు, మీరు కాపుళ్ళు కారా, మీరు కాపుల్లో అయినప్పుడు గిట్ల ఎందుకు వచ్చిండ్రు అనేది వాళ్ళని బాగా తిట్టడం జరిగింది. ఏమన్నా గిట్లగానం తిడుతున్నావు, ఇది మనం ఊరన్న తడ మనం చూసుకునేటోళ్ళం ఉంటాము, ఏదో నా వృత్తి నేను చేసుకుంటున్నా, ఏదో అమ్మింది కాదు నేను చేసింది కాదు, మా చెట్లలో నేను నా సొంత భూమిలో మేము గీసుకుంటున్నాం కదా, ఇది అనడం పద్ధతి కాదు. అంటే నువ్వు ఉర్రకు, నువ్వు మాలోడివి కనుక నువ్వు మాలోడి చేయబట్టే గౌండ్లు మా దగ్గరకు వచ్చేత్తలేరు, లేకుంటే వాళ్ళు ఎప్పుడో మా దగ్గరికి కళ్ళు పేసలకు వచ్చేస్తుండ్రి, నిన్ను వేసేస్తేనే అయిపోతుందిరా అనే మాటలు అయినా మాట్లాడాడు. వెంటనే తీసి నేను 100 కాళ్ళకు నేను కొట్టేసరికి ఇంకొక అతను పెద్ద మనిషి అతను నా ఫోన్ను గుంజుకొని ఇంకా అది కింద పడిపోయింది. అతను వచ్చి బాగా అంటే కులం వేసుకొని బాగా తిట్టాడు, మాలోడా బేలోడా అని తిట్టి భుజం కింద చేతి పెట్టి వేసుకొని ఆయన తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మరుసటి రోజు వచ్చి దేవన్నమ్మ నువ్వు మొత్తం మీద నువ్వు తిట్టినవట, పెద్ద మనిషిని తిట్టినవు అని పిలిపించడం జరిగింది. నేనైతే ఎవరిని తిట్టలేను, వాళ్ళే నన్ను తిట్టిన తర్వాత నేను ఎక్కడికన్నా అత్తగాని మాత్రం మీ వీడీసీ దగ్గరికి మాత్రం నేను రానని చెప్పిన. నువ్వు ఎందుకు రావు, పెద్ద మనిషి నీకు ఇళ్ళకెళ్ళి ఉన్నది, నువ్వు ఎస్సీ సంఘంలోకి వెళ్ళి ఒక పెద్ద మనిషి ద్వారా వచ్చినావు కదా, నీకు పెద్ద మనిషి ఉంటే నీ పెద్ద మనిషిలో ఈ డబ్బులు కట్టాలని నేను పోనప్పటికీ నాకు 15,000 రూపాయలు జరిమానా తీసేయండు. ఆ డబ్బులు నేను కట్టకపోగానే నాకు ఏం చేసిందంటే ఎస్సీ మాల కుల సంఘం బహిష్కరణ చేసింది. నువ్వు 15,000 కడితేనే ఉండాలా, లేదు అనంటే నువ్వు కులంలోకి వెళ్ళి నెట్టివేయడం జరిగింది. ఇట్లనే ఉండి ఆయన మరి ఒక రోజు 2 రోజులు అయిన తర్వాత నేను ఎస్ఐ దగ్గరికి కంప్లైంట్ ఇచ్చి అట్రాసిటీ కేసు బుక్ చేసిన. ఏసీపీ కూడా ఎంక్వైరీ చేసిండు, అంతా చేసిండు. వచ్చిన తర్వాత వాళ్ళు ఏమైందంటే మళ్ళీ ఒక 3 రోజులు అయిన తర్వాత మళ్ళీ పెద్ద మనుషులు మీటింగ్ కూర్చున్నప్పుడు వాళ్ళు అగ్రకుల పళ్ళు ఏంటంటే వాళ్ళు సంఘం పెట్టుకొని ఒక 50 మంది చొప్పున వచ్చి పెద్ద వీడీసీ దగ్గరికి వాళ్ళందరూ కూర్చున్నప్పుడు వచ్చి మరి దేవన్నైతే అట్రాసిటీ కేసు చేసిండు, మరి కేసు లేదని అనుకున్నాము, ఉన్నదో లేదో మాకేం తెలియదు, కాకపోతే ఇది అట్రాసిటీ కేసు చేసినందుకు ఆయన ఎప్పటికన్నా కానీ వచ్చినట్టుంటే ఏ కులంలో ఉంచుకున్నట్లయితే ఈ అట్రాసిటీ ఖర్చు ఈ 15,000 ఇవన్నీ కట్టాలని తీర్మానం చేసుకున్నారు మొత్తం. ఇక నువ్వు ఎక్కడికి వెళ్ళకుండా అన్నట్లు అది ఈ అట్రాసిటీ ఖర్చు కట్టాలని ఎన్ని సంవత్సరాలైనా పోనీ ఏమన్నా కానీ అనేది అట్లా పకడ్బందీగా బాగా చిత్రహింసలు పెట్టిన తర్వాత ఇక ఏమైందనంటే ఇక నేను అంతట్లనే ఊరుకున్నా. ఇక దాని గురించి పట్టించుకోలేదు. మీ ఊరుకు సర్పంచ్ లేడా? ఇవన్నీ జరుగుతూ ఉంటే సర్పంచ్ ఏం చేస్తున్నాడు? మరి సర్పంచ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఆధీనములే వీళ్ళందరినీ ఎందుకంటే తాగిపిచ్చి తినిపించి వాళ్ళ ఫేవర్లోనే ఉంచుకున్నారు. ఓన్లీ ఒక గౌడ సంఘం మాత్రమే దూరంగా ఉంచారు. నేను కూడా మా ఎస్సీ సంఘం నుంచి ఎక్కువ మాట్లాడేందుకే నాకు ఈ చిత్రహింసలు పెట్టి నేను బైక్ అడిగేసి పెట్టేశాను. ఇప్పుడు కూడా నేను బైక్ అట్లనే ఉన్నా. మళ్ళీ నా ఇప్పటికైతే అట్రాసిటీ కేసు గురించి కూడా ఇప్పటికైతే అరెస్ట్ చేస్తలేరు. ఎవరికి తెలియజేసినా కానీ అది ఏమో దయచేసి దాన్ని ఎట్లనే వేసి దాన్ని పట్టుకొని రావాలని కోరుకుంటున్నాను.
ఇప్పుడు అట్రాసిటీ కేసు నమోదైందా ఎఫ్ఐఆర్ చేసిరా ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత మరి ఒకవేళ పోలీసులు నిర్లక్ష్యం వహిస్తే కేసు అంటే ఇప్పుడు అట్రాసిటీ కేసులో నిర్లక్ష్యం వహిస్తే వాళ్ళ ఉద్యోగాలు పోతాయి కదా మరి కోర్టుకు మీరు వెళ్ళలేదా అది అంతటికే ఆగుతున్నది ఇప్పటి నుంచి ఇప్పుడు బయటకు వెళ్ళినట్లు మేము ఓకే ఇప్పుడు వాళ్ళ మీద ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నా ఫైట్ చేయడానికి సిద్ధంగానే ఉన్నాం. అంటే మీరు మాల కదా మాల కులం కదా మరి గౌడ్స్ గీసుకున్నటువంటి కళ్ళు వృత్తి మీరెందుకు ఆ వృత్తిలోకి మీరు ఎందుకంటే బాపు ఫాదరు అదే వేసిండు అన్నట్లు బాపు ఇద్దరు గౌడ్స్ మీరు ఇద్దరు కంబైన్డ్గానే ఉంటాము. బాపు వృత్తి వేసింది కనుక బాపు చనిపోతే ఆ వృత్తిలో నేను ఉండి మేము వ్యవసాయం చేసుకుంటా ఏదో కొద్దిగా తాయితందు కొరకు అన్నట్టు నేను గీసుకుంటా దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టాను. అట్లా ఉండంగా ఈ విధంగా తయారు చేసిండ్రు వాళ్ళు. మొత్తానికి అయితే నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి వీడీసీల అరాచకాలు ఏవైతే ఉన్నాయో ఒక మాల కులానికి సంబంధించిన వ్యక్తి వాళ్ళ అంటే తాతల నుండి మాల కులం వాళ్ళు గౌడ్స్ ఇద్దరు కూడా కళ్ళు తీసేటువంటి పని చేసుకుంటున్న క్రమంలో ఆయనను మాల కులం పేరుతో ఆయనను బూతులు తిడితే ఆయన మీద అట్రాసిటీ కేసు నమోదు చేస్తే అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఏ ఒక్కరిని కూడా అదుపులోకి తీసుకొని వాటిని కోర్టుకు తీసుకెళ్ళినటువంటి పరిస్థితి కనబడట్లేదు. నేను ఎంత దూరమైనా వెళ్తాను అనిపిస్తే ఆయన చెప్తా ఉన్నారు. ఏది ఏమైనా వీడీసీలకు సంబంధించిన విషయంలో వీళ్ళు ఇంత అరాచకం ఒక అట్రాసిటీ కేసు నమోదు చేస్తే బాధితునికి రావాల్సిన నష్టపరిహారం ఏదైతుందో దాని గురించి కూడా అధికారులు పట్టించుకోకుండా అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ వాటి గురించి ఆయనను వచ్చి పరామర్శించకుండా ఆయన జరిగినటువంటి సంఘటన గురించి అధికారులు తెలుసుకోకుండా చివరికి అట్రాసిటీ కేసు నమోదు చేయడం వల్ల ఆ కుల పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిరగడానికి అయినటువంటి ఖర్చు ఏదో ఆ ఖర్చు కూడా అట్రాసిటీ కేసు పెట్టినందుకు ఈయననే భరించాలని చెప్పేసి తీర్మానం చేసినటువంటి పరిస్థితులు అక్కడ కనబడుతున్నాయి. మరి దళిత సంఘాలు లేదంటే ఇక్కడ ఉన్నటువంటి బహుజన సంఘాలు అక్కడ ఉన్నటువంటి అధికారులు వీళ్ళందరూ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా మరి అట్రాసిటీ కేసు నమోదైనప్పుడు చేయాల్సినటువంటి చర్యలు ఏంటి వీళ్ళు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంటి మరి దీంట్లో పోలీసుల పాత్ర ఎందుకు చాలా అధికంగా ఉంటుందన్న విషయం మీద తప్పకుండా ప్రత్యక్షంగా అక్కడికి ఎస్సీ ఎస్టీ కమిషన్ కానీ లేదంటే ఎస్సీ కమిషన్ కానీ కొత్తగా ఎన్నికైనటువంటి ఎస్సీ కమిషన్ చైర్మన్ వీళ్ళందరూ కూడా తప్పకుండా అక్కడికి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది అనేది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.